ప్రభు స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన ఘననామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకైన ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానమును పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక భాగాన్ని మనము చదువుకుందాం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగని నీకు ఉత్తరమిచ్చును. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును ఈ దినమంతటి కొరకై ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆ పై వచనాల్లో మనము చూచినట్లయితే ఒక వ్యక్తిపై ఆయనకున్నటువంటి దయ విషయమై, ఆయనకున్నటువంటి కనికరం విషయమై ప్రవక్తటువంటి యెషయా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు దేవుని ప్రేమ ఎలా ఉందో. ఇశ్రాయేలుల దేవునికి ఉన్నటువంటి ఆ దయగలటువంటి హృదయమును గురించి, వారెలా ఆయన కలిగి ఉన్నటువంటి కనికరమును గురించి దేవుడు తెలియజేస్తూ 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త వెంటి యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితోనో యూదా వారితోనో మాట్లాడుతున్నారు. మరి ఈ కాలంలో వారు చెరలో ఉన్నారు. ఈ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవునిని పూర్తిగా విడిచిపెట్టేశారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములో వారు నడుస్తున్నారు. అయినప్పటికీ వారి యందు దేవుడు దయ కలిగిన వాడై, కనికరము కలిగిన వాడై, నా ప్రజలు ఒకరోజు తప్పుకోకుండా నా వైపుకు తిరుగుతారు, నా దగ్గరికి వస్తారు, నేను వారిని తప్పుకోకుండా వారి దయ చూపుతాను, వారిని కనికరిస్తాను అని చెబుతూ కిందకు వచ్చేవాడేమనంటే, వారు ఎప్పుడైతే నాకు మొర పెడతారో, వారు ఎప్పుడైతే వారి కష్టమును బాధ నాకు చెప్పుకుంటారో, వారి మొరను విని నిశ్చయముగా వారిని కరుణిస్తాను. అవును, ఈరోజు నీవు ఎప్పుడైతే దేవుని తట్టుకు తిరిగి దేవునిని ఆశ్రయిస్తావో, ఆయనకు మొర పెట్టుకుంటావో, ఆయన సహాయమును కోరుకుంటావో, ప్రార్థన ద్వారా నీ ప్రతి విన్నపమును నీ దేవునికి తెలియచేస్తావో, ఆయన తప్పకోకుండా నీ మొరను వింటాడు, నీ ప్రార్థన వింటాడు. అంతేకాదు, నీ ప్రార్థన విషయమై ఆయన నిన్ను కరుణించి సమయోచితమైన సహాయము నీ కొరకు, నీ కుటుంబం కొరకు చేసి ఆయన తప్పకోకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. అయితే మనము ఆయన తట్టు తిరిగి ఆయనకు ప్రార్థించినప్పుడు తప్పక ఆయన మనలను ఆశీర్వదిస్తారు. ఇటు శ్రేష్టమైన ఆ కృప కలిగినటువంటి ఆశీర్వాదము మనందరి జీవితములలో ప్రభు మనకు అనుగ్రహించి ప్రభువే ఆశీర్వదించునుగా.